హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే జావా బాబర్ 42 వెహికల్‌కి బ్యాటరీ అనేది ఓపెన్ చేయడం ఎలా? యాక్చువల్‌గా మనకొచ్చిన ఇష్యూ ఏంటంటే బ్యాటరీ ఛార్జ్ చేయమని ఇచ్చారు కస్టమర్ ఎవరైతే ఉన్నారో. కానీ బ్యాటరీ కూడా ఎలా ఓపెన్ చేయాలని చాలామందికి తెలీదు. యాక్చువల్‌గా అదర్ బైక్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం క్రిటికల్ అనమాట. క్రిటికల్ ఏం కాదు, కొద్దిగా టైమ్ టేకింగ్ తీసుకుంటే చాలా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. ఇప్పటికీ గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం గైస్. ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇది జావా బాబర్ 42 వెహికల్ అనమాట. దీనికైతే బ్యాటరీ ఓపెన్ చేయడానికి మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర బైక్ కీతో పర్టికులర్ డిక్కీతో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈసీయూ యూనిట్, అట్లానే కొన్ని ఫ్యూజ్ బాక్సెస్, రెసిస్టర్లు చాలా ఉంటాయి. అవన్నీ కాదు గానీ అక్కడ మీకు కనిపిస్తున్న ఒక ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ ఓపెన్ చేసి పర్టికులర్ ఈసీయూ యూనిట్ అయితే జాగ్రత్తగా బయటకి తీయండి. కొంచెం పక్కకు పెట్టండి. అదైతే బయటికి సాకెట్ రిమూవ్ చేయనక్కర్లే, జస్ట్ అది పక్క పెడితే సరిపోతుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఐరన్ క్లాంప్ ఓపెన్ చేయాలి. ఆ ఐరన్ క్లాంప్ కిందన ఒక బోల్ట్, అట్లనే మీదనున్న పాజిటివ్, నెగెటివ్ బ్యాటరీ టెర్మినల్ పోల్స్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికి చాలా ఎక్విప్‌మెంట్ ఇచ్చారు. సో మొత్తం యూనిట్ అయితే ఓపెన్ చేయాలి. అక్కడ ఒక ఎల్ఎంకి బోల్ట్ ఉంటుంది. కిందన ఒక ఎల్ఎంకి బోల్ట్, అట్లనే మనకి కిందన సీట్ దగ్గర ఒక ఎల్ఎంకి బోల్ట్ ఉంటుందన్నమాట. అవన్నీ ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్ ఈ యూనిట్ ఉంది కదా, బ్లాక్ కలర్ యూనిట్ మొత్తం అంతా బయటకొచ్చేస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఓపెన్ చేసేసినట్టే మనం అనమాట. ఇది మొత్తం తీసేసాం. ఓకే. ఇప్పుడేంటంటే బ్యాటరీ యొక్క పాజిటివ్, నెగెటివ్ 2 పోల్స్ కూడా రిమూవ్ చేసి బ్యాటరీకున్న ఐరన్ క్లాంప్ కనబడుతుంది కదా, ఆ ఐరన్ క్లాంప్ ఏదైతే ఉందో ఆ క్లాంప్ బోల్ట్ అయితే 10 ఉంటుంది మాక్సిమం. మనకి 10 స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుందన్నమాట. సో అది కూడా తీసేస్తాం. ఇంక బ్యాటరీ అయితే అమెరాన్ కంపెనీ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ టెర్మినల్ పోల్స్‌తో ఆపోజిట్ సైడ్‌లో ఇచ్చారు. కొన్నిటికేంటంటే రైట్ సైడ్ ప్లస్ ఉంటుంది, కొన్నిటికి మైనస్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. బట్ పెట్టినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే రివర్స్ పెడితే మన మిషన్ అయితే పాడవుతుందన్నమాట. సో బ్యాటరీ కూడా మంచి వెయిట్‌గా ఉంది. సో ఇదైతే చూస్తున్నాను నేను, అంటే టైం ఇంకా ఎన్నాళ్ళు ఉందని చెప్పేసి రీసెంట్‌గా వేపించిన బండితో వచ్చిన బ్యాటరీని. సో దీన్ని పక్కన ఉంచండి. దీన్నైతే నేను ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను. అట్‌లీస్ట్ దీనికి ఛార్జింగ్ అనేది 3 అవర్స్ పెడితే సరిపోతుంది. ఛార్జింగ్ పెట్టండి. పాజిటివ్, నెగెటివ్ ఛార్జర్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే మనకి పల్స్ కూడా పర్వాలేదండి, బానే ఉంది. బ్యాటరీ కొంచెం దమ్మున్నట్టే. యాక్చువల్‌గా 5 వస్తే బెటర్ అనమాట. కానీ 4 వచ్చినా పర్వాలేదు. సో ఆఫ్టర్ ఛార్జ్ తర్వాత మనం బ్యాటరీ అయితే మనం వేసేద్దాము. ఎలాగైతే మనం పాజిటివ్, నెగెటివ్ ఇప్పామో ఫస్ట్ పాజిటివ్ కనెక్ట్ చేసిన తర్వాత నెగెటివ్ కనెక్ట్ చేసి మొత్తం అన్ని క్లాంప్స్ ఏవైతే తిప్పామో, ఏ రకంగా అయితే క్లాంప్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని క్లాంప్స్ కూడా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేసిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా ప్లాస్టిక్ మొత్తం అన్నీ వేసేసి మొత్తం 10 బోల్ట్స్ ఎన్నైతే తిప్పామో క్లాంప్‌కి 1, 2, 3, 4, 5 దగ్గర దగ్గర 4 దగ్గర ఉన్నాయండి. 4, 5 ఉన్నాయి. అవన్నీ కూడా బిగించేయండి. అట్లానే మొత్తం అంతా కూడా బిగించండి. ఈ పార్ట్ అయితే కొంచెం స్కిప్ చేశాను టైం సేవ్ చేయడానికి. మొత్తం అంతా బిగించిన తర్వాత సెల్ఫ్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేను. బికాజ్ ఎందుకంటే బండి స్టార్ట్ అయిన సౌండ్ అయితే వస్తుంది కదా, సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది బయట. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ అనమాట. సో ఇది గైస్ జావా బాబర్ 42 వెహికల్‌కి బ్యాటరీ అనేది ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. నాకైతే నచ్చలేదు మెకానిజం అనేది. ఇంత కష్టంగా ఇవ్వడం చాలా బాగోలేదు. ఒక బ్యాటరీ కోసం ఇంత తిప్పాలంటే కరెక్ట్ కాదు కదా. సో మరింకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. కామెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి గైస్.